వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. నరసన్నపేటలో జరుగు జగన్నాథ రథయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిర్వాహకులు కృష్ణప్రసాద్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలో జూలై 7వ తేదీ నుండి జగన్నాథ రథయాత్ర జరగనుంది. ఈ రథయాత్రకు నరసన్నపేట అలాగే చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తారు. అయితే ఈ రథయాత్రలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిర్వాహకులు పొట్టూరు కృష్ణప్రసాద్ అన్నారు. సందర్భంగా ఆయన SS న్యూస్ తో మాట్లాడుతూ ప్రతి ఏడు ఎంతో వైభవంగా జగన్నాథుని రథయాత్రను జరిపిస్తున్నామని, కార్యక్రమంలో భక్తులు విశేషంగా తరలివస్తారని, ఎంతో వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి ఆ జగన్నాథ స్వామి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. నమస్కారం. పెద్దపేటలో శ్రీ రథయాత్ర 7/7 తారీఖు నుంచి 7/7/2024 తేదీ నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. సచివరం అగ్రహారం నుండి సాయంత్రం స్వామివారు పెద్దపేట వీధిలో చేరుకొని అక్కడి నుంచి రథయాత్ర స్టార్టింగ్ అయ్యి మళ్ళా 18/7 తారీఖు వరకు 11 రోజులు రథయాత్ర జరుగుతుంది. కావున భక్తులు 50 మంది స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుచున్నాం. దర్శనం చేసుకుని పాత్రలు అవుతారని కోరుచున్నాం. పాత్రుడి వలస సమీపంలోని ఏపీ టిట్కో కాలనీ వాసుల ప్రయాణ కష్టాలకు తెరపడింది. సొంత ఇళ్లు వచ్చిందన్న ఆనందం ఆ కాలనీ వాసులకు ఎంతో కాలం నిలవలేదు. సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఉద్యోగం, ఉపాధి కోసం నగరానికి వెళ్లి వచ్చేవారు, విద్యార్థులు అనేక ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. అయితే ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చిన గొండు శంకర్ తాను గెలిస్తే 2 నెలల్లో కాలనీకి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 2 నెలలకు ముందే బస్సును ఏర్పాటు చేసి లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ మండలం పాత్రుడి వలస సమీపంలోని ఏపీ టిట్కో కాలనీ వాసుల ప్రయాణ కష్టాలకు తెరపడింది. వివిధ పనులపై కాలనీ నుంచి నగరానికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎమ్మెల్యే గొండు శంకర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. శనివారం టిట్కో కాలనీ పాత బస్టాండు పల్లె వెలుగు బస్సు సర్వీసును ఆయన కాలనీలో ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు కాలనీ నుంచి తిరిగి సాయంత్రం 6:30 గంటలకు పాత బస్టాండు నుంచి ఈ సర్వీసు నడుస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బస్సు సర్వీసును కాలనీ వాసులు సద్వినియోగం చేసుకుంటే జనాదరణ మేరకు మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీ వాసుల రవాణా ఇబ్బందుల దృష్ట్యా బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని, అదేవిధంగా రేషన్ కష్టాలు తొలగించేందుకు కాలనీలోనే డిపోను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇక్కడ పాత్రుల దగ్గర ఉన్న టిట్కో ఇల్లు దాదాపు 500 మంది ఇక్కడ ఆక్యుపేషన్ లోకి వచ్చారు. అయితే వీరికి మౌలిక వసతులు గాని, ట్రాన్స్పోర్టేషన్ గాని చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఎలక్షన్ ముందు నాకు అడగడం జరిగింది. అయితే వీళ్ళకి రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి దృష్టికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా నేను పెట్టడం జరిగింది. తరువాత ఆర్టీసీ ఆర్ఎంఓ గారు అలాగే డిఎం గారు అందరితో మీటింగ్ పెట్టి వారికి నేను నిర్ణయించుకున్న వెంటనే తక్షణమే వారు వచ్చి దీన్ని మొత్తం ఈ ఇన్స్పెక్షన్ చేసి ఈ రూట్ ని వెంటనే అప్రూవల్ చేసి ఈ రోజు బస్సు కూడా ఈ టిట్కో కాలనీ నుండి ప్రారంభించినందుకు ముందుగా ఆర్టీసీ అధికారులందరికీ కూడా, శ్రీకాకుళం ఆర్టీసీ డిపో మేనేజర్ గారు మల్లికార్జునరావు గారికి, ఆర్ఎంఓ గారికి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ కూడా ఉపయోగించుకొని మళ్లీ బస్సు సక్రమంగా తిరిగేటట్టు అందరూ సహకరించాలని కూడా కోరుకుంటూ, ఇంకా ఏవైతే మౌలిక వసతుల కల్పన, రేషన్ డిపో గాని, అలాగే కొన్ని దగ్గరలో స్నేక్స్ అవన్నీ వస్తున్నాయి, అక్కడ జంగిల్ క్లియరెన్స్ లేదన్నారు, వాటి మీద, అలాగే వాటర్ గాని, పవర్ గాని, అన్ని విషయాలు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ గాని, అలాగే హాస్పిటల్ పిహెచ్ సబ్ సెంటర్ గాని, అలాగే ఏదైనా అన్ని విషయాలు, అలాగే ఇక్కడ ఒక సచివాలయం, దీనికి ఇక్కడ దగ్గరలో ఉన్న పాత్రుల వలసకు అనుసంధానం చేయడానికి అన్ని విషయాలు నేను కూలంకషంగా రేపు మంగళవారం కూడా మళ్లీ మున్సిపల్ కమిషనర్ గారితో మీటింగ్ పెట్టి
చర్చించి అన్ని విధాలుగా ఇక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటట్టు నేను బాధ్యత తీసుకుంటాను. మీరు కూడా అందరూ ఈ బస్సు ప్రయాణం సక్సెస్ఫుల్ గా రన్ అయ్యేటట్టు అందరూ సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమంలో 1వ డిపో మేనేజర్ మల్లికార్జునరాజు, టీడీపీ నాయకులు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. టెక్కలిపట్నం వద్ద వంశధార కాలువ ద్వారా సాగునీరును చూసి రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. పలాస మండలం టెక్కలిపట్నం వద్ద వంశధార కాలువ ద్వారా సాగునీరు వచ్చినందుకు టెక్కలిపట్నం వద్ద గంగమ్మకు తెదేపా నాయకులు జలహారతి ఇచ్చారు. 5 ఏళ్ల తర్వాత వంశధార కాలువలో నీరు చూసి రైతులు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల్లోనే గౌతు శిరీష తన మాట నిలబెట్టుకుని చేనుకి నీరు అందించడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. వైకాపా వచ్చాక ఒక్క ఏడాది కూడా నీరు రాలేదని, వైకాపా పాలనలో పంటలు నాశనమయ్యాయని, చాలా నష్టపోయామని రైతులు ఆవేదన చెందారు. అప్పటి మంత్రి సీదిరప్పలరాజు దృష్టిలో అనేక మార్లు ఈ సమస్యను పెట్టినా నీరు తీసుకురాలేకపోయారని, తెదేపా ప్రభుత్వానికి ఎమ్మెల్యే గౌతు శిరీషకి రుణపడి ఉంటామని రైతులు అన్నారు. డిఎస్సికి వయోపరిమితి పెంచి అవకాశం ఇవ్వాలి అని రాష్ట్ర బీసీసీఎల్ కన్వీనర్ కొత్తకోట్ల సింహాద్రి నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 16,741 టీచర్ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. కాబట్టి టెట్ కమ్ టీఆర్టీ పెట్టాలి. ఎందుకంటే 2022లో జరిగిన టెట్ పరీక్షలో 150 మార్కులకు పరీక్ష పెడితే 150, 151, 150.86 ఇలా సుమారు 8 మందికి మార్కులు వచ్చాయి. అలాగే 150కి 150 ఎక్కువ మందికి వచ్చాయి. 2018 డిఎస్సి నోటిఫికేషన్ తరువాత సుమారు 6 ఏళ్ల నుండి డిఎస్సి నోటిఫికేషన్ లేదు. కాబట్టి ఈ డిఎస్సికి వయోపరిమితి పెంచి వారికి అవకాశం ఇవ్వాలి అని సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇద్దరు తొలి సంతకం పెట్టిన అదే రోజు 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పుడు మాట మార్చడం మంచిది కాదని, మీ కొత్త ప్రకటనలతో నిరుద్యోగులు సతమతమవుతున్నారని, 2024 డిఎస్సిలో భర్తీ చేయబోయే 16,741 ఉపాధ్యాయ పోస్టులను టెట్ కమ్ టీఆర్టీ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర బీసీసీఎల్ కన్వీనర్ కొత్తకోట్ల సింహాద్రి నాయుడు కోరారు. నమస్కారం. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే ఒక అంశం డిఎస్సి టీచర్ పోస్టుల కోసం కొత్తగా వచ్చినటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ డిఎస్సిపై తొలి సంతకం చేయడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి లోకేష్ గారు కూడా. అయితే ఎందుకంటే ఈరోజు ఆ విషయం కోసం మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వం కనీసం ఒక్క డిఎస్సి కూడా తీయనటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈరోజు కొత్త గవర్నమెంట్ వస్తుంది, ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తారని చెప్పేసి ప్రజలు బలమైన నమ్మకంతో తెలుగుదేశం గవర్నమెంట్కి నిరుద్యోగులైనటువంటి ఈ యొక్క అందరూ కూడాను ఓటేయడం జరిగింది. అయితే తొలి సంతకం డిఎస్సి మీద చేసి వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు అని ప్రజలు ఈ యొక్క ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో చూస్తున్న సమయంలో మళ్ళీ టెట్ పెడతామని అనేక రకాలుగా, అంటే రోజుకొక రకంగా చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు మనం విద్యాశాఖ మంత్రి గారు రోజుకొకలాగా చెప్పుకొని వస్తున్నారు. గత ప్రభుత్వాలు కూడా గతంలో కూడా టెట్ కమ్ టీఆర్టీ పెట్టాయి. అలాగే టెట్ కమ్ టీఆర్టీ పెట్టి టైం డ్రాగన్ చేయకుండా నిరుద్యోగులకి అలా కోచింగ్ సెంటర్లు అంట ఇంకా కూర్చున్నటువంటి ఓపిక లేదు కాబట్టి, వారికి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి మీరు టెట్ కమ్ టీఆర్టీ పెట్టి డిసెంబర్ 24 ఈ లోపు ఎప్పుడైతే మీరు తొలి సంతకంలో చెప్పారో అదే రకంగా ఇవ్వాలి తప్ప మళ్ళీ ఇంకా కొంతమంది అడుగుతున్నారు, ఇంకా పోస్ట్ పోన్ చేస్తాం, కొత్త విద్యార్థులు తీసుకొస్తాం, ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏదైతే ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టారో, ఏదైతే తొలి సంతకం చేశారో దాన్ని మీరు అమలు చేస్తారని ఈ 2024 డిసెంబర్లో అది పూర్తి చేస్తారని మేము కోరడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుండి మరొకసారి మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి త్వరలోనే నిరుద్యోగులకి ఒక మంచి అవకాశాన్ని ఇస్తారని ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతూ ఉంది. పెద్దదోగాం గ్రామం మాజీ సర్పంచ్ మూకళ్ల సత్యాన్ని పరామర్శించిన పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య. జలమూరు మండలం పెద్దదోగాం గ్రామం మాజీ సర్పంచ్ ముకళ్ల సత్యం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకుని యువ నాయకులు పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య ఆయన్ని పరామర్శించారు. ఆయనతో పాటు ఎంపీపీ వానగోపి, మండల పార్టీ అధ్యక్షులు కణసు సీతారాం, దాము మన్మథరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి నాయకుల దాడుల్ని సహించేది లేదని హెచ్చరించిన ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం నారువా గ్రామంలో
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆళ్ల అసరయ్య కారు ఇంజన్ భాగంలో పెట్రోల్ పోసి దుండగులు తగలబెట్టారు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి అసరయ్యను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో నియోజకవర్గంలో కూటమి నాయకుల దాడులు పెరిగిపోతున్నాయని, ఇటువంటి దాడులు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఈ దాడులకు మేము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని, వీటిపై ఎస్పీ దృష్టిలో పెడతామని, గత 20 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గంలోని కూటమి నాయకులు వచ్చిన తరువాత నెల రోజుల్లోనే దాడులు విపరీతంగా పెరిగాయని అన్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఈరోజు మన రణస్థల మండలం నారువలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త అశ్రీయ తాలూకా కారుని రాత్రి 2 గంటలప్పుడు 1 గంట 2 గంటల మధ్యన అగ్నికి ఆహుతి చేసి అగ్గి పుట్టించి కారును తగలపెట్టడం జరిగింది. ఇదంతా ఈ విషయాన్ని మేము అందరం కూడా చాలా విచారిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎన్నో ఎలక్షన్లు 25 సంవత్సరాలు బట్టి ఎలక్షన్లు చూశాం. ఏనాడు కూడా జరిగిన విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అరాచకాలు ఎక్కువ అవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ కూటమి అంతా కలిపి ఈరోజు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, వాళ్ళ తాలూకా ఆస్తుల మీద, వాళ్ళ తాలూకా వెహికల్స్ మీద దాడులు చేయడం మొదలుపెట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు కిందట 5 సంవత్సరాలు మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ప్రభుత్వం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు పార్టీలను చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా ఆ రోజు అందరికి కూడా అన్ని పథకాలు కూడా అందే కార్యక్రమం చేశామే తప్ప ఇలాంటి దుశ్చర్యలు గాని, ఇలాంటి ఇతర పార్టీల తాలూకా వ్యక్తులపై ఏదో దాడులు చేయడం గాని, ఆస్తులపై దాడులు చేయడం గాని ఏనాడు కూడా చేసిన పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఇచ్చర్లలో చాలా కామ్గా ఉంది, ఏటీ లేదు అనుకునేసరికి ఇంతవరకు అధికారుల మీద, ఫ్యాక్టరీ వాళ్ళ మీద పడ్డారే అనుకున్నాం తప్ప ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కూడా, వాళ్ళ తాలూకా ఆస్తులు, కార్లు, వెహికల్స్ మీద కూడా ఈరోజు అగ్గిపెట్టి నిప్పంటించే పరిస్థితికి వచ్చారంటే ఈ నియోజకవర్గాన్ని ఏం చేయాలని ఒక ఆలోచనతో వెళ్తున్నారో దానికి సమాధానం చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది హామీలు అమలు చేయడానికే గాని దాడులు చేయడానికి కాదని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, రణస్థల మండలి ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయికుమార్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి లంకలపల్లి ప్రసాద్, జెడ్పీటీసీ టొంపల సీతారాం, జేసీఎస్ ఇన్ఛార్జ్ చిల్లా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ను కలిసిన జిల్లా ఎస్సీ/ఎస్టీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్. జిల్లాలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ను జిల్లా ఎస్సీ/ఎస్టీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో శనివారం ఆయన కలుసుకుని దుస్సాలుతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నూతనంగా ఏర్పడిన అసోసియేషన్ కు అభినందనలు తెలుపుతూ సమాజహితమైన వార్తలు అందించాలని సూచించారు. కలెక్టర్ను కలిసిన వారిలో అసోసియేషన్ అధ్యక్షులు గంజిఆర్ ఎజ్రా, అధ్యక్షులు పిన్నింటి అప్పన్న, ఉపాధ్యక్షులు కెఎన్ మూర్తి, బలగమోహన్, ప్రధాన కార్యదర్శులు ఆకుల కృష్ణ, బమ్మిడి వేణు తదితరులు ఉన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.